ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. అయినా మోషవ ప్రార్థన ద్వారాగా నేటి కుటుంబపు ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోష ప్రార్థన. మహాగడును మహోన్నతుల ప్రేమ గల మగడతైన గొప్ప కాలదేవి మీ అపరమైన నామానికి వేలైదు వందన సూదులు సోదరు చేయించుకున్నదని ఈ ఉదయకాల సమయంలో జన్మకి మీ కారణాన్ని ఎదుగుంటుంది ట్రీగా తండ్రి వాక్యం చేయకుండా తండ్రి ఆ వాక్యం మీ బిడ్డ పేరుగా మా రోజులందరూ పందిరా చూడండి ఈ ట్రీ అయితే నా బస్సులు గారు 12 అధ్యాయం చేతులు మీ మా మనోరాత్రి తెలవాలి మా 2 సంఘాల గురించి జ్ఞాపం చేసుకున్న తండ్రి ఆ 2 సంఘాలలో వాక్యం బోధిస్తుండగా బిఎల్ రాజు గారి దివిజాన్ని కాచి కాబట్టి సంఘపరంగా ప్రతి ఒక్కరిని దివిజాన్ని కాచి కాబట్టి తండ్రి ఎంగళ తండ్రి అనరుల గారు అందరాలు ముట్టుపడి తండ్రి యేసుక్రీస్తు ఆమేన్. జయ తల్లి ప్రార్థన పలుతాను మా ట్రీగా దించుకొని ఓట్రీగా తండ్రి రోట్రీగా తండ్రి వాక్యం చెరుగుంటే వాక్యండి అందించి అంతవరకు మీ కృపను ఇలా చేయి రోట్రీగా తండ్రి వేకజాములు వేస్తండి మీ పాసాల్లో కొడుకులు ఇలా చేసి మీకు అంత రోటరీగా తండ్రి రోటరీ గతం వాక్యం జరుగుతుంటే ఆ వాక్యం అందించి అంతం వరకు మీ కృపను ఇలా చేయి వాటిని చదువుకుంటే కదండి మా మొనరాత్రి ఇలా చేయండి రోటరీ గతం ఓదురు క్రీస్తు గురించి ప్రార్థన చేసిన తర్వాత సంగతి దీవించాలంటే వైఎస్ఆర్ క్రీస్తు కూడా దీవించండి పెంకలపారు చూపడి ఏనుగులు దీవించండి తండ్రి ఇంకా అన్న రోగులు అన్నట్టు వేసుకొని ఏసుకృష్ణ పరమతండ్రి ఆమేన్. ఏమో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రేమ గల తండ్రి, దయగల దేవా, మీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి నేను మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేసినందుకు కృతజ్ఞతలు ప్రభు. అయ్యా, గత కాలం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడని యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ నైనా ప్రేరణతో పరిశుద్ధాత్మ సహాయంతో అపోస్తుల కార్యాలనైనా 12వ అధ్యాయాన్ని చదవడానికి నేర్చుకోవడానికి తెలుసుకునడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించండి. అలాగే దేవా, ఈ యొక్క సమయంలో యొక్క పరిచర్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఉదయకాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి నాయన క్రీస్తు నాయన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. 2 సంఘాలకి నాయన కాపరిగా, అధ్యక్షులుగా, నాయకులుగా ఉండి నేను సువార్తను బోధను ప్రకటిస్తున్నటువంటి దైవజనులు రాజు గారిని, వారి యొక్క సతీమణి గారి రాణి గారిని, అలాగే వారి కుమారుడిని కుమార్తెను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారు నాయన వెలుగుతూ ప్రభు అనేక కుటుంబాలను వెలిగించడానికి వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభు. ఆ ప్రయత్నాలన్నింటినీ మీరు దీవించి ఆశీర్వదించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి, ఉదయకాల సమయంలో మరి జరగబోతున్నటువంటి యొక్క పరిచర్యలో తండ్రి, మరి యొక్క ఉదయకాల సమయంలో నాయన ప్రభు ఇదిగో చక్కటి ప్రార్థనతో నాయన పరిచర్యతో మిమ్మల్ని ఎదుర్కొనడానికి తండ్రి, ఈ దినాన్ని బట్టి నాయన మిమ్మల్ని బట్టి లోకంలో మేము బ్రతకడానికి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి కాపుదలను బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు 12వ అధ్యాయాన్ని అపోస్తుల కార్యాన్ని ధ్యానిస్తుండగా నాయన బైబిల్ పఠనంగా లేఖనాలు చదువుతుండగా మా నేత్రాలను, మా మనసులను, మా హృదయాలను తెరిచి ప్రభు వాక్యాన్ని మా వినికుడిలో మీరు వ్యక్తమని వాటిని నీరు కట్టి ఫలింపజేయమని మా రక్షకుడని యేసుక్రీస్తు ప్రభుల వారి నామం పేరట ఈ ప్రార్థన మీరు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. రైట్, మంచిదినైనా యొక్క సమయంలో మరి అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయాన్ని మనం బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుందాం నాన్న. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండగ దినములు. అతనిని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవాలని ఉద్దేశించి అతనికి కావలిగా ఉండుటకు 4 చతుష్టాస్ముల సైనికులకు
సైనికులకు అతన్ని అప్పగించెను. అతన్ని అప్పగించెను. పేతురు పేతురు చెరసాలలో ఉంచబడెను. చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే సంఘమైతే అతని కొరకు అతని కొరకు అత్యాశక్తితో అత్యాశతో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా అతను వెలుపగా తీసుకుని రావాలి ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకుని చుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరకు నిలిచెను. అతడు ఇంకను గదిలో వెలుగు ప్రకాశించును. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతిలో నుండి ఊడిపడిను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పులు తడువుకొనమనియు అతడు అలాగుని చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక నాకు దర్శనము కలిగినని తలంచుకొనెను. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనును. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. ఎన్నో వచనము 11వ వచనం. రెండవ సందర్భం ఏనా? పేతురు వెలుపలికి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తంపించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. అట్లా ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకుట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపెను. అందుకు వారు నీవు పిచ్చిదాని వనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూసి విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండడని వారికి సైగ చేసి ప్రభు తన్ను చెరసాలలో నుండి ఎలాగూ తీసుకుని వచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజెప్పి బయలుదేరి వేరొక చోటకి వెళ్ళెను. తెల్లవారగానే పేతురు ఏమాయును అని సైనికులలో కలిగిన గలిబిలి అంతా ఇంత కాదు. హేరోదు
అతని కోసరము అతని కోసరము వెదకి వచ్చినప్పుడు వెతికి వచ్చినప్పుడు అతడు కనబడినందున అతను కనబడినందున కావలి వారిని కావలి వారిని విమర్శించి విమర్శించి వారిని చంపన ఆజ్ఞాపించెను. వారిని చంపన ఆజ్ఞాపించెను. అటు తర్వాత అటు తర్వాత హేరోదు హేరోదు యోదయ నుండి యోదయ నుండి కైసరుకు వెళ్ళి కైసరు వెళ్ళి అక్కడ నివసించెను. అక్కడ నివసించెను. అక్కడ నివసించెను. నివసించెను. ఎన్నో సందర్భం? మూడో సందర్భం. మూడో సందర్భం చదువుకున్నామా చివరగా. కురేనీయుల మీదను తురేనీయుల మీదను సిదోనీయుల మీదను సిదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున అతని అత్యాగ్రహం కలిగినందున వారు ఏక మనసుతో వారు ఏక మనసుతో రాజునొద్దకు వచ్చి రాజునందుకు వచ్చి అంతఃపురమునకు అంతఃపురమునకు పై విచారణకర్తయగు పై విచారణకర్తకు బ్లాస్తు గ్లాసు తమ పక్షముగా చేసుకుని తమ పక్షముగా చేసుకుని సమాధాన పడవలనని వేడుకొనిరి. సమాధాన పడవని వేడుకొనిరి. ఎందుకనగా ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి రాజు యొక్క దేశం నుండి వారి దేశమునకు వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను. గ్రాసము వచ్చుచుండెను. నియమింపబడిన దినముల యందు నియమింపబడిన దినములయందు హేరోదు హేరోదు రాజవస్త్రములు ధరించుకుని రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు జనులు ఇది దైవస్వరమే కాని ఇది దైవస్వరమే గాని మానవ స్వరము కాదని మానవ సర్వం కాదని కేకలు వేసిరి. కేకలు వేసిరి. అతడు దేవుణ్ణి మహిమపరచనందున అతను దేవుని మహిమపరచినందున అతడు దేవుని మహిమపరచనందున అతను దేవుని మహిమపరచినందున వెంటనే ప్రభు దూత వెంటనే ప్రభు దూత అతను మొత్తెను గనక అతను ముత్తెను గనక పురుగులు పడి పురుగులు పడి ప్రాణం విడిచెను. ప్రాణం విడిచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమె రైట్, మంచిది నాయన. మరి 2026 సంవత్సరం జాన్యువరి మాసం 22వ తేదీలోనికి దేవుడు మరి మనల్ని మరి చక్కనటువంటి రీతిలో ఆయన సన్నిధిలో ఆయన యొక్క సముఖంలో మనల్ని ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి మరి దేవత దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ మరి ఉదయ కాల సమయంలో ఆయన సన్నిధి కాంతులను మరి కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు మనకు అనుగ్రహించి అపోస్తుల కార్యాలు మరి నేటికి 10 అధ్యాయాలను పూర్తి చేసుకుని 11 అధ్యాయాలు పూర్తి చేసుకుని 12వ అధ్యాయంలోనికి మరి మనల్ని నడిపించిన పరలోకమందున్నటువంటి దేవత దేవునికి నా వందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నాలు చేద్దాం. అయినా ఈ 12వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలు ఎన్ని వచనాలు ఉన్నాయంటే సుమారుగా మనకి 25 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 25 వచనాలని మనము సుమారుగా ఒక 5 భాగాలుగా మాట్లాడుకుందాం. ఎన్ని భాగాలనైనా ఒక 5 భాగాలుగా. మొదటి భాగము అపోస్తులుడు యాకోబు గారి మరణం కనబడుతుంది. ఏనా మొదటిగా అపోస్తులుడు హతసాక్షి అయింది ఎవరనంటే యాకోబు గారు. అంతకుముందు హతసాక్షి అయ్యారు ఒక ఆయన రాళ్లతో కొట్టి చంపారు. ఆయన ఎవరు? స్టెఫన్ గారు. వెరీ గుడ్. స్టెఫన్ గారు ఎవరు? పెద్దల్లో 7గురిలో ఒకరు ఆయన. పరిచారకులుగా ఎంచుకోబడినటువంటి ఆయన మొదటి మరణం ఆయన పొందాడు. అయితే అపోస్తులుడు హతసాక్షి అయినటువంటి ఆయన ఎవరంటే ఒక యాకోబు గారు అనమాట. మొదటి 1 నుంచి 2 వచనాలు యాకోబు గారు మరణం కనబడుతుంది మనకి. ఏనా రెండవది మరణించినటువంటి తర్వాత పేతురు గారికి విడుదల కలిగింది. ఏనా 3 నుంచి 17 వచనాల్లో పేతురు యొక్క విడుదల మనకు అక్కడ కనబడుతుంది. ఒక ఆయనేమో చనిపోయాడు కానీ ఒక ఆయనకి విడుదల దొరికింది. ఏనా ఇక 3వ భాగాన్ని మనం చూసినప్పుడు హేరోదు సైనికులకు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? హేరోదు సైనికులకి ఇతను జాగ్రత్తగా చూడండి అని పేతురుని మరి సైనికులకి ఆజ్ఞాపించగా మనకు కనబడుతుంది. తర్వాత మరి హేరోదు రాజుగారి మరణం కూడా కనపడుతుంది. ఎవరినైనా హేరోదు మరణం కనబడుతుంది. అంటే ఇది ఈ అధ్యాయంలో యాకోబు మరణం కనబడుతుంది, హేరోదు మరణం కూడా కనబడుతుంది. అండ్ ఇక చివరిగా 24-25 వచనాలు పౌలు బర్నబా సౌలు తమ పరిచర్య నెరవేర్చి తిరిగి వచ్చేట మనకి కనబడుతుంది. అని 24 నుంచి 25 వచనాలు. సరే, ఇప్పుడైతే మనం ఈ సంగతులన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని మనం స్తుతిద్దాం ప్రియులారా. ఇంకా మనం ఇందాక 2 లేఖనాలు వేసుకున్నాను. సరే, ఈ మనం చివరిలో ఇంకా జ్ఞాపకం చేసుకున్నాం. సరే, అయితే ఇప్పుడు ఈ సందర్భాలను మనం ఎన్ని భాగాలుగా అనుకున్నాం? వీటిని 5 భాగాలుగా అనుకున్నాం కదా. ఈ 5 భాగాలని జాగ్రత్తగా మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. రైట్. ఇప్పుడు 12వ అధ్యాయం మొదటి వచనం ఏమని రాయబడింది?
దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకున్నాడట. ఎవరైనా హేరోదు రాజు సంగపు వారిలో అంటే అపోస్తులను కొంతమందిని ఏం చేశాడనమాట, ఆయన ఏం చేశాడమ్మా, కొంతమందిని పట్టుకున్నాడు. ఎలాగా? బలాత్కారంగా. ఎందుకు బలాత్కారంగా పట్టుకున్నారు అంటే డైరెక్ట్గా వెళ్ళి పట్టుకునేటువంటి సామర్థ్యం వారికి లేదు కనుక, వారికి రైట్ లేదు కనుక బలాత్కారంగానమాట, దుమ్మిగానమాట. అధికారపూర్వకంగా జరిగేది ఒకటి ఉంటుంది, బలాత్కారంగా జరిగేది ఒకటి ఉంటుంది. ఇదేమి అపోస్తులు కొత్త కాదు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం ప్రారంభంలో యోహాను గారిని పేతురు గారిని అలాగే పట్టుకుంటారు వాళ్ళు బలాత్కారంగా. తర్వాత 5వ అధ్యాయంలో కూడా మరలా అపోస్తులు మరలా అలాగే బలాత్కారంగా పట్టుకుని వారిని తీసుకుని పోతారు. ఇప్పుడు కూడా బలాత్కారంగా పట్టుకుని పోతున్నారంటే కారణం ఏంటంటే ప్రభుత్వాలు వారివి కనుక. ఎవరున్నానో ప్రభుత్వాలు వాళ్ళవి. ఇప్పుడు ప్రభుత్వం అంతా ఎవరిది? రాజకీయ నాయకులది. వారు ఏది చెప్తే అది చట్టం వారి చేతుల్లో చుట్టంగా ఉంది కనుక. అలాగే ఆ రోజు కూడా హేరోదురాజు చేతిలో చట్టం ఎలా ఉంది? ఆయనకి చుట్టంగా ఉంది కనుక ఆయన ఏం చేశాడనంటే వీళ్ళు స్థాపించే రాజ్యం కంటే వీళ్ళ రాజ్యం బాగా ఎక్కువైపోతుంది. అందుకని ఆ రాజ్యాన్ని అనగదొక్కాలని క్రీస్తు రాజ్యాన్ని దుష్టుడు ఏం చేశాడంటే హేరోదులో చేరాడు. చూడండి, ఆయన బలాత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుడిని యాకోబును ఖడ్గంతో చంపించును. యాకోబు గారిని ఏం చేశాడు? జగడు ఖడ్గంతో చంపించేశాడు. ఎవరైనా? హేరోదు. ఈ హేరోదు ఎవరని అంటే పిల్లరా, ఈ హేరోదు ఎవరనుకుంటున్నారు? యేసుక్రీస్తుల ప్రభుల వారు పుట్టినప్పుడు ఆయన్ని చంపజూసి ఏం చేశాడు? 2 సంవత్సరాల తక్కువ వయసు గల మగపిల్లలందరినీ ఏం చేశాడు? ఆయన చంపించేశాడు. అంటే ఈ హేరోదులకి ఏమి ఇష్టం అంటే మరణాలంటే బాగా ఇష్టం. హేరోదు రాజు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు చిన్నపిల్లల్ని చంపించేశాడు హేరోదు రాజు. ఆయన కొడుకు హేరోదు అంతిప్ప, ఆయనేమో యోహాను గారిని చంపించేశాడు. ఆయన ఎవరో? హేరోదు కొడుకు అంతిప్ప. ఇప్పుడు వాళ్ళ మనవడే హేరోదు. ఇప్పుడు ఇతను ఎవరిని చంపుతున్నాడు? యాకోబు గారిని చంపుతున్నాడు. అంటే వీళ్ళకి చంపడం అంటే ఎంత ఇష్టమో ఎవరి వాళ్ళకే? హేరోదులు. వీళ్ళు ఎవరంటే కొంతమంది ఏమో యాసవు సంతానము, కొంతమంది ఏమో యూదులు. ఈ 2 వర్గాలుగా ఉండి వీళ్ళు పరిపాలన చేసి యూదుల్ని అలాగే క్రైస్తవుల్ని హింసించేవారు అనమాట. ఎవరు వీళ్ళు? హేరోదు రాజు వంశకులు అనమాట. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నప్పుడు యాకోబు గారిని ఖడ్గంతో చంపించును. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనును. ఆ దినమున పులియని రొట్టు పండగ దినములో. ఆ దినములో ఏంటట? పేతురు గారిని కూడా పట్టుకున్నారట. చూసారా, యాకోబేమో చనిపోయాడు, పేతురును పట్టుకుని చెరసాలలో వేయించాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని మాటలని, ఒకరేమో ఖడ్గంతో చచ్చిపోయారు, మరొకరేమో చెరసాల్లో వేయబడ్డారు. మరి ఇదేంటి? దేవుడు వీళ్ళిద్దరినే కాపాడాలి కదా అని మనం ఆలోచన చేస్తే దేవుడు అక్కడతో ఆయన పని అవగొడేయడంత యాకోబు గారికి. కానీ పేతురికి ఏం చేశాడు? విడుదల కలిగించాడు. కారణం ఏంటంటే పేతురు చేయవలసినటువంటి కార్యాలు ఇంకా ఉన్నాయి కనుక. అందుకనే దేవుడు ఆయన ఇష్టము, ఆయన చిత్తము, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని తీసుకుని వెళ్ళాలో. ఇప్పుడు మనందరికీ మన వాక్యాలు నేర్చుకుంటున్నటువంటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది. అక్కడ జ్ఞానవంతుడైన ఒక మంచి పాటల రచయిత ఉన్నాడు. అక్కడ జాన్సన్ విక్టర్ గారని. అక్కడ జైశైల్ గారు, ప్రసన్న బాబు గారు, ఈయన కూడా కలిపి ఉండేవారు. వీళ్ళ ముగ్గురులో మరి మొదటగా దేవుని పిలుపుని అందుకునైనా పరదేశకు వెళ్ళిపోరు. ఎవరైనా? జాన్సన్ విక్టర్ గారు. ఇంకా ఆయన ఉంటే బోల్డని పాటలు రాయాలి, బోల్డని పాటలు పాడుదురు, బోల్డని పాటలు రాదురు. అయితే దేవుడు ఏం చేశాడు? ఆయన తీసుకుని వెళ్ళిపోడు. పని వీళ్ళ చెయ్యాలి, ఇంకా ఆయనకు పని అయిపోయింది అనుకుని తీసుకుని వెళ్ళిపోడు. అలాగే యాకోబుని కూడా దేవుడు ఏం చేశాడు? ఆయన పని అయిపోయింది, ఆయన చనిపోడు. ఇప్పుడు పేతురికి ఏం చేశాడు? దేవుడు విడుదల ఇచ్చాడు. ఎవరికి ద్వారా అయితే పని ఉందో వారిని ఉంచుతాడు. నాకు పని అయిపోయింది అనుకో, నన్ను దేవుడు ఏం చేస్తాడు? ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకనే ఒక మాట మనకు ఉంటుంది చూడండి, రోమపత్రిక 14వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాం ఈ సందర్భాన్ని బట్టి. రోమపత్రిక 14వ అధ్యాయం 8వ వచనం చదువు ఒకసారి. ఏమని రాయబడింది అక్కడ? రోమపత్రిక 14వ అధ్యాయం 8వ వచనం చదువు. 8. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోయాము. అంటే ఇప్పుడు యాకోబు గారు చనిపోయిన ఎవరి కోసం చనిపోయాడు? ఇప్పుడు దేవుని కోసమే. పేతురు గారు బ్రతుకుతున్నారంటే ఎవరి కోసము? దేవుని కోసమే. ఈ రోజు మీరు నేను కూడా అలాగే ఆలోచన చేసుకోవాలి.
ఏమండి మనం ఏదో పేరు ప్రఖ్యాతుల కొరకు ఏదో సంపాదన కొరకు కాదు, మనం బ్రతికితే దేవుని కొరకే, మనం చనిపోతే ప్రభు కొరకే. అలాగే వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే భక్తులందరూ కూడా అలాగే బ్రతికారు. ఇంకా కొరింథీ పత్రికలో మరొక మాట ఉంటుంది, దీని పక్కన కొరింథీలకు రాసినటువంటి పత్రికలో మరొక మాటను కూడా మనం చూద్దాం. 2 కొరింథీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. 5వ అధ్యాయం 5:9 చూసారా, 5:9. కావున దేహమందున్నను దేహం విడిచెనను ఆయనకి ఇష్టమై ఉండవలెనని మిగులు అపేక్షించుచున్నాము. చూసారా, కావున దేహమందున్నను దేహం విడిచినను ఆయనకి ఇష్టమై ఉండాలి. దేహాన్ని విడిచిన దేహంలో ఉన్న ఆయనకి ఇష్టలై ఉండాలి కనుక యాకోబు గారు పేతురు గారు అలాగే సిద్ధపడ్డారు కనుకనే వారు మరణ దినాలు అయిపోయినవి. యాకోబుని ఖడ్గంతో చనిపోయాడు. ఇప్పుడు పేతురికి ఏం కలుగుతుంది? ఇప్పుడు మనం అపోస్తుల కార్యాలయానికి వెళ్దాం చూడండి, పేతురికి ఏం కలుగుతుందో 4వ వచనం చదువు. 4వ వచనం. అతన్ని పట్టుకుని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలను ఉద్దేశించి అతన్ని కాయుటకు 4 చతుష్టాత్ముల సైనికులను అతన్ని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడిను. సంఘం అయితే అతని కొరకు దేవునికి ప్రార్థన చేయుచున్న. సంఘం ఏం చేస్తుందట నాయన? ప్రార్థన చేస్తుంది. ఈయన ఎక్కడ ఉన్నాడు? చెరసాల్లో ఉన్నాడు. యాకోబు ఏమైపోయాడు? మరణించాడు. సంఘం ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఇదేంటి ఇలా జరుగుతుంది మా సంఘంలోని, ఒక ఆయన చనిపోయారు, ఒక ఆయన చెరసాల్లో ఉన్నారు, ఈ పరిస్థితులు ఏంటని చాలా ఏం చేశారు? సంఘం అంతా కలిసి మరి పేతురు గారి కొరకు ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. హేరోదు 5వ వచనం చూద్దాం. 5వ వచనం. పేతురు చెరసాల్లో ఉంచబడును, సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండును. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాసుకుని చుండిరి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గరికి నిలిచి. చూడాలమ్మా అక్కడ లేఖనాలు చూడండి, ఎన్నో వచనం అది? 7వ వచనం చదువుదాం. 7వ వచనం చూడనా. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఇంకను ఇదిగో వెలుగు ప్రకాశించుట చేత పేతురు దూత ప్రక్కన నిలిచి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతిలో నుండి ఊడిపడిను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కొనమనియు, అతడు అలాగు చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పిన. ఎన్నో వచనము? 8వ వచనం. అప్పుడు 9వ వచనం చదువుదాం. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపగా తనకు దర్శనము కలిగినది అనుకొనెను. పేతురు గారు చెరసాల్లో ఉంటే దేవుడు ఏం చేశాడు? దూతను పంపించి దూతతో పేతురుని లేపి తట్టి నీ చెప్పులు నీ చేతులు అన్నీ కడుక్కుని అది తొడుగుకుని బయటికి రా అని దూత ఈ కార్యాలన్నీ చేస్తుంటే అతను ఏం చేస్తున్నాడా? అతనికి ఏదో దర్శనం వచ్చింది అనుకుంటున్నాడు. ఎందుకంటే పేతురు గారికి దర్శనాలు రావడం అలవాటు కనుక మనం 9వ అధ్యాయంలోను 8వ అధ్యాయంలోను 9వ అధ్యాయం మనం చూసుకున్నాం కదా, పేతురికి దర్శనం కలుగుతుంది. 9, 10 అధ్యాయాల్లో దర్శనం కలిగితే అలాగే ఇప్పుడు కూడా చెరసాల్లో ఉంటున్నప్పుడు నిజముగా అతనికి ఏం కలిగింది అనుకుంటున్నాడు? ఆయన దర్శనం కలిగింది అనుకుంటున్నాడు. చూడు 10వ వచనం చదువు. మొదటి కావాలని 2వ కావాలని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దాని అంతటా అదే వారికి తెరుచుకుంది. దాని అంతటికి అది ఏం చేసిందట? తెరిచేసుకుంది చెరసాల అంటున్నాడు. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఏం చేసింది? దూత అతను విడిచిపోయింది. ఏమండి విడిచిపోయిన తర్వాత పేతురు గారు ఏం చేస్తున్నారో చూద్దాం మనం. ఏమండి యాకోబు గారు మరణించడము, పేతురు గారి చెరసాల్లో ఉండడము, చెరసాల్లో ఉన్న పేతురిని మరి దూత బయటికి తీసుకుని రావడం, బయట దూత తీసుకుని వచ్చిన తర్వాత ఇంకా పేతురుని వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు పేతురు గారు ఏం చేస్తున్నారో చూద్దాం. ఎన్నో వచనము? 11వ వచనం చూద్దాం. 2వ సందర్భం. పేతురుకు తెలివి వచ్చినప్పుడు ప్రభువు తన దూతలను పంపి హేరోదు చేతిలో నుండి యూదుల ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి
నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలిసింది అనుకున్నాను. ఇప్పుడు పేతురు గారిని దూత ఎలా తప్పించిందని అంటే, ఇప్పుడు నాకు సంభవింపబోతున్నటువంటి ఆపదలన్నిటిలోంచి దూత నన్ను తప్పించిందని అప్పుడు అతనికి నిజముగా తెలుసుకున్నాడు అనమాట. ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుంటారు. చూసారా, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. విశ్వాసులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు చెరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటే మార్కు అనే మారు పేరు గల యోహాను తల్లి దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి చూద్దామనగానే వాళ్ళందరూ కలిసి సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారు. చూడండి, వారు ఎంత ఆసక్తితో రాత్రులు ఏమండి రాత్రులు అంతా ప్రార్థన చేస్తుంటే ఏం జరిగింది? అప్పుడు 13వ వచనం చదువు. అతడు 13వ వచనం చదువు. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోది అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపెట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలకు పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచున్నాడని తెలిపిను. అందుకు వారు, నీవు పిచ్చిదాని వనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దూత అనిరి. ఇప్పుడు ఏమంటున్నారనంటే, పేతురు గారు ఎక్కడికి వెళ్ళారు? యోహాను గారి తల్లి దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూడగానే తలుపు తడుతున్నారు. తలుపు తడుతుంటే తలుపు తెరవండి అని అనగానే, నాన్న ఇటు తలుపు తెరవండి అనగానే ఆ పేతురు గారు స్వరము రోది అనేటువంటి ఒక చిన్నదిన్నది. ఈ స్వరం ఎవరిది? ఈ స్వరము విజయశాలిది. ఈ స్వరం ఎవరిది? మోషేదని ఒక చిన్నది గుర్తుపట్టింది అనమాట. గుర్తుపట్టగానే అవి బాబు పేతురు స్వరం కాదా ఇదని అక్కడ ఉన్న ప్రార్థనలో ఉన్న వాళ్ళందరికీ చెప్తే, నువ్వు పిచ్చిదానువు, నీకు తెలియదని ఆమెను గద్దించారు. ఇదేంటి అంటే అక్కడ కార్యం వీళ్ళ ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ కార్యం ఎలా చేస్తాడు అనేటువంటి ఆలోచన వీరికి లేదు. అవును, ఇప్పుడు నేడు కూడా మనలో సంఘంలో ఎవరైనా బలహీనులుగా ఉంటే, రోగులుగా ఉంటే వాక్యం ఏమని చెప్పింది? సంఘ పెద్దలు వెళ్ళి అతనికి నూనె రాసి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి స్వస్థపరచబడతాడని వాక్యం సెలవిస్తుంది. అంటే ప్రార్థనకు ఇప్పుడు ఏముంది? శక్తి ఉంది. దేని నుంచి అయినా విడుదల కలిగించే సామర్థ్యం ప్రార్థనకు ఉంది. చెయ్యాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలంటే మరి మనం ఏం చేయాలి? హృదయపూర్వకంగా పరిశుద్ధతతో, నీతితో, న్యాయంతో, యథార్థతతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఇమీడియట్లీ ప్రతిఫలాలు వచ్చేస్తాయి. కానీ మనం అలాగే ప్రార్థన చేయము. మనకు అనుకూలంగా ప్రార్థన చేస్తున్నాం కనుక ప్రతిఫలాలు రావట్లేదు. మనకు అనుకూలంగా ప్రతిఫలాలు రావట్లేదు. రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు సంఘం అంతా ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? రోదైన చిన్నది వచ్చి తలుపు తడుతుంటే ఇది పేతురు స్వరం అంటే కాదు అని అన్నారు. మరలా ఒకవేళ దేవదూత అయి ఉంటుందిలే అని అనుకుంటున్నారు వీళ్ళు. చూసారా, ఆవిడ చెప్పినప్పుడు దేవదూత అని అనుకున్నారట. ఇంకా చూడండి 16 వచనం. పేతురు ఇంకనూ తలుపు చుట్టందున వారు తలుపు తీసుకుని అతను చూసి దూత అనిరి. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూసి విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండడని వారికి సైచైగ చేసి ప్రభు తను చెరసాల నుండి ఎలాగూ తీసుకుని వచ్చునో వారికి వివరించి యాకోబునుకును సహోదరులకును ఈ సంగతి తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నేను చెరసాల్లో నుంచి ఎలా విడిపించాడో, దేవుడు నాకు ఎలాగైతే తోడై ఉన్నాడో ఈ సంగతులన్నిటిని మీరు సహోదరులకి వివరించండి అని అక్కడి నుంచి ఏం చేశాడు? ఆయన వేరొక చోటకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తెల్లవారుగానే పేతురు ఏమాయనోనే సైనికులు కలిగిన గలిబిలి అంతా ఎంత కాదు. హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతడు కనబడినందున కావలివారు విమర్శించి వారిని చంపను ఆజ్ఞాపించును. అటు తర్వాత హేరోదు యోదయ నుండి కైసరికి వెళ్ళును. అంటే మొత్తానికి పేతురు గారికి విడుదల కలిగింది. పేతురు ఏమైపోయాడు? చెరసాల నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడని హేరోదు రాజుకి నిద్ర పట్టట్లేదు. ఈ సందర్భాలు ఎలా ఉన్న కాలంలో, ఈ సందర్భాలు ఎలా ఉన్నటువంటి సందర్భంలో కింద మనకు ఒక మాట కనబడుతుంది. రాజైన హేరోదు నియమింపబడిన దినమందు రాజవస్త్రాలు ధరించుకుని ఏం చేస్తున్నాడట? ప్రజలతో మాట్లాడుతుంటే ప్రజలందరూ అన్నారు, ఇది దైవ స్వరమే కాదని మానవ స్వరము కాదని అనుభవేసరికి అతడు దేవుడు మహిమపరచనందున దేవుడు అతను మొత్తిని కనుక అతడు పురుగులు పడి ప్రాణము విడిచిన అతను చనిపోయాడు. చూసారా, ఎవరు చేసేది వారి మీదకి వస్తూ ఉంటుంటారు. దేవుణ్ణి ఎలా మహిమపరచాలో అలా మహిమపరచాలి. యాకోబుని చంపించాడు. తదుపరి కాలాల్లో తదుపరి సమయంలో ఆయన ఏమైపోయాడు? దేవుడు మొత్తాడు ఆయన లేకుండా పోయినట్టుగా మనకి కనపడుతుంది. చివరికి 24 వచనం చూడండి. 24 వచనం. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించి చుండెను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత
మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకుని యెరూషలేములో నుండి తిరిగి వచ్చేది. ఎవరు వీళ్ళు? బర్నబా గారు, పౌలు గారు, వీళ్ళిద్దరు కలిసి పరిచర్య చేస్తున్నారు. అంతకుముందు ఎవరెవరు చేశారు? పీతురు గారు, యోహాను గారు, అంతకుముందు స్తెఫను గారు, అంతకుముందు పిలుపు గారు. ఇలా ఎవరికి వారి ద్వారాగా దేవుడు పరిచర్యం జరిగిస్తున్నాడు. దూత ద్వారాగా పరిచర్య జరిగింది, రోదే స్త్రీ ద్వారాగా పరిచర్య జరిగింది. అందరి ద్వారాగా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే పరిచర్యను వృద్ధి చేస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు. సంఘం అలాగే విస్తరిస్తుంది. అలాగే ఇప్పుడు శ్రమల కాలంలో సంఘం ఉంది. ఇప్పుడు సంఘం ఎక్కడుంది ఆయన? శ్రమల కాలంలో ఉంది. ఇంకా సంఘం ఎక్కడుంది? శ్రమల కాలంలో ఉంది. సంఘం ఇంకెక్కడ ఉందని అంటే కరువు కాలంలో ఉంది. సంఘం ఎక్కడుందని అంటే సమస్యల కాలంలో ఉంది. ఇన్ని రకాలుగా సంఘాన్ని అట్టుకుంటున్నప్పుడు, సంఘాన్ని గాయపరుస్తున్నప్పుడు, సంఘం బలహీనమవుతున్నప్పుడు దేవుడు మాత్రం ఆత్మ ద్వారా ఏం చేస్తున్నారు? ఆయన కార్యాలను జరిగిస్తూనే ఉన్నాడు. వీళ్ళు చూడండి, వాక్యాన్ని అంతట్లాగా ప్రకరించి మరలా యెరూషలేమునికి వీళ్ళు తిరిగి వచ్చినట్లుగా మనకి లేఖన భాగాలు మనకి సెలవిస్తున్నాయి. కనుక మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు అందించినటువంటి ఈ కొద్ది మాటలని దేవుడు దీవించి ఆశీర్వదించాలని దేవత దేవుని వేడుకుంటూ మరి ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకున్నాను. ఆయన ప్రార్థన చేతెల్లి మోషబో ప్రార్థన. పరమ గణితని గచ్చి మీ గణితని వంటరి కదా మీ గణితని ఇటు వాక్య జన కొనదండి. ఆ వాక్య జన మేము ఇంటి బిట్టు పేరు కానీ మా రోజులు అందరూ పైందులో చూడండి. ఇటు ఏదైనా అపస్తుల కార్యాలు తండ్రి 12 అధ్యాయం మా మీదంటే జ్ఞానం ఇచ్చి మీకు అనాదండి. ఈ జంతని మేము ఇంటి బిట్టు పేరు మా రోజులు అందరూ పైందులో చూడండి. మేము వాక్యం చేయండి. మా మనోరత తెలిసిన మీకు ఎంత బాగుంటుంది ఏం కాదు. అనారోగ్యంగా ఉంటున్నాను ముట్టుబడుతూ పడుతుంది. యేసుకృష్ణ ప్రార్థన పాత్ర ఒంటరిగా దించిన ఒంటరిగా తండ్రి వాక్యం చెల్లకుండా వాక్యంలో నుంచి అంతవరకు మీ కృపణలా చేసింది అంత ఒంటరిగా తండ్రి వాక్యం చదువుకుంటుండగా తండ్రి మా మనోరత ఇలా చేసింది అంత ఒంటరిగా తండ్రి అపోసల కార్యం అంటే 12 అధ్యాయం చదువుకుంటుండగా తండ్రి లోతులో సందర్భాలకు కలిసి నేర్చుకునేలా చేసింది ఎంతమంది ఓటరీ కదా వాకింగ్ జరుగుతుండగా మీ దగ్గర సత్య సాధించింది అంత ఓటరీ కదా రోటరీ వద్దు క్రీస్తుల నుంచి ప్రార్థించండి. వద్దు క్రీస్తులను దీవించాక సంకాపని కూడా దీవించండి. అదే కాకుండా వ్యసనాలు కూడా దీవించాక సంకాపని దేవస్థానం పోసిన బియ్యాల రాజుని కూడా దీవించండి తండ్రి. అలా కూడా దీవించాలి. అద్దె పిల్లలు కూడా దీవించండి తండ్రి. ఇంకా అలా అనారోగ్యులు ముట్టేసుకున్నాను. యేసుక్రీస్తునామమున పరమ తండ్రి ఆమేన్. ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా. చివరిగా ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవ. తండ్రి ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులు మాపై నాయన మీరు అనుగ్రహించినందుకే, కురిపించినందుకే కృతజ్ఞతలు దేవా. మరి పొందుకున్నటువంటి నాయన తండ్రి సన్నిధి భాగ్యాన్ని తండ్రి మేము వెలుగుతూ ప్రభా నాయన కొంతమందిని వెలిగించడానికి మీ సహాయాలు తెచ్చండి. నేను ఇంతవరకు చక్కటి పరిచర్య ద్వారా మీరు మాతో మాట్లాడుతండి. గత కాలంలో నాయన తండ్రి అపోస్తుల యొక్క జీవితాల్లో, అపోస్తుల యొక్క సేవలో, పరిచర్యలో వారికి ఎదురవునటువంటి నాయన దైవికపరమైనటువంటి నాయన వాటిని అన్నిటినీ, పరిస్థితులన్నిటిని వారు ఎలా ఎదుర్కొన్నారో ప్రభు మీరు మాకు లేఖనాల ద్వారాగా విశదపరిచారు తండ్రి. అవును దేవా, ఈరోజు మీ మహిమ కొరకు మేము బ్రతుకుతున్నప్పుడు, మీ కుమారుని యొక్క పునరుత్థానం గురించి మేము ప్రకటిస్తున్నప్పుడు, ఆత్మతో నింపబడుతున్నప్పుడు లోకం కూడా మమ్మల్ని అట్రీతిగా చూస్తుంది కనుకనైనా ఈ విషయాల్ని గమనించి తెలుసుకున్నటువంటి మేము లోకానికి అతీతంగా నాయన ఆత్మతో నాయన తండ్రి మీ కుమారుని మాకిచ్చినటువంటి అధికారంతో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి నాయన పరిశుద్ధాత్మ జ్ఞానంతో ప్రభా లోకంలో మేము జ్యోతుల వలె వెళ్ళడానికి మీ సహాయమును, సహకారమును మాకు మెండుగా అనుగ్రహించమని దయచేయమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభా యొక్క పరిచర్యను వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎంతకాలము సమయము నేను కొన్ని నిమిషాలు సెకండ్లు అయితే ఈ యొక్క పరిచర్యకి వారు విలువనిచ్చారు, మనసులను తెరుచుకున్నారు, హృదయాలను తెరుచుకున్నారు తండ్రి. దానిని బట్టి నీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. వారి సమస్తమైనటువంటి కీడుల నుంచి, ఆపదల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి ఈ క్షణమేనైనా తండ్రి వారిని లేవనెత్తమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా.
అలాగే తండ్రి ఉదయకాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఊదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి నాయన విశ్వాసులను బట్టి, పరిశుద్ధులను బట్టి, పెద్దలను బట్టి, పురుషులను బట్టి, స్త్రీలను బట్టి, నాయన సైనికులను బట్టి, సైనికురాండ్రను బట్టి, యువ దైవ సేవకులను బట్టి, స్థానిక సంఘ దైవజనులను బట్టి మీకు వందనాలు తండ్రి. వారిని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మీ మహిమ కొరకై నిలబెడుతున్న కుటుంబాలను బట్టి మీకు స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. ఇంకా నాయన మీ మహిమ కొరకు, మీ ఘనత కొరకు నిలబడడానికి సిద్ధపడుతున్నటువంటి కుటుంబాలను కూడా వారి హృదయాలను, మనసులను తెరిచి ప్రభు మీ సన్నిధానంలో, మీ సంఘంలో వారిని నిలబెట్టమని ప్రార్థన పూర్వకంగా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. అలాగే తండ్రి, నీ బిడ్డలైనటువంటి మా అందరికీ ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్. ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలైనా. మే గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.